తెలంగాణ కోసం కేసీఆర్ సార్ పోరాడినా లేదా? ఇక్కడ కేసీఆర్ సార్కి అభిమానులు ఉండొచ్చు, లేదా ప్రతిపక్షం వాళ్ళు ఉండొచ్చు. మనకు టాపిక్ అటుపోబాకండి. మళ్ళీ మనం వాళ్ళను విమర్శించి వాళ్ళను కామెంట్ చేసేంత స్టేజ్ మనకు లేదు ఇప్పుడు. అవునా కాదా? నీకాడ ఒక 100 కోట్లు ఉంటే అప్పుడు నువ్వు వచ్చి పబ్లిక్ విమర్శించు, నో ప్రాబ్లం. మనకు సరిగా ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నాం. వాళ్ళు విమర్శించొద్దు, వాళ్ళ దగ్గర ఉన్న మంచిని తీసుకుందాం. 14 సంవత్సరాల పోరాటం ద్వారా మలిదశ ఉద్యమంలో తెలంగాణ వచ్చింది. ఎస్ఆర్ నో? జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకని ముఖ్యమంత్రి సీట్ రాలా. 9 సంవత్సరాలు చేయాల్సినవి చేస్తే రావాల్సినవి వస్తాయంట. చేసిండా లేదా? భార్య పిల్లల్ని వదిలేసి రోడ్లు పట్టుకొని తిరిగిండు. కుర్చీ 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 అని. నన్నూరు నరసింహారెడ్డి తెలంగాణలో టీడీపీ లీడర్ ఒక కథ చెప్పిండు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా తిరుపతి పోయినంట వెంకటేశ్వర స్వామి దగ్గరికి. అలివేలు మంగమ్మ వెంకటేశ్వర స్వామి ఇద్దరు చైర్లో కూర్చోన్నారంట. పాపం జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను వెంకటేశ్వర స్వామి లేచి నాయన రా అని చెప్పేసి ఆశీర్వదిస్తే అలివేలు మంగమ్మ నాయన అని దగ్గరికి పిలిచి వాళ్ళ భర్త చెబుతుందంట, ఆయనకు కుర్చీ పిచ్చి బట్టి తిరుగుతున్నాడు, నీ కుర్చీ తీసుకుపోగాక నువ్వు ముందు కూర్చొని మాట్లాడు అంటున్నాడంట. జనాలకి జగన్మోహన్ రెడ్డి కుర్చీ పిచ్చి ఏ రేంజ్లో పట్టిందంటే జనాలు కామెంట్లు చేసుకునే స్థాయికి పోయింది. పిచ్చి మొదలుబట్టే కుర్చీ దొరికింది. సార్ ట్రై చేస్తే దొరికేదా సార్? దొరకొద్దా? మనం కూడా ఇక్కడ ట్రై చేద్దామా, డిసైడ్ అవుదామా? చెప్పాలా? ఒకసారి డిసైడ్ చేద్దామా? ల్యాండ్స్ రైజ్ చేయండి. డిసైడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ క్యాంపు ద్వారా వారు వన్ సైడ్ అయిపోవాలి. ఇంకా ఓకేనా? ఎవరు వచ్చినా ముందుకే ముందుకే. వెస్టీజ్ అంటే నో రివర్స్ గేర్ లాగా పనిచేయాలి మనందరం కూడా. 10 మంది నో అంటే 20 మందిని అడగండి, 20 మంది నో అంటే 100 మందిని అడగండి, 100 మందిని నో అంటే 101వ వ్యక్తిని అడగండి. రివర్స్ గేర్ లేదు ఈ బండికి, ముందుకు పోవటం తప్ప. ఓకేనా? యుద్ధం మొదలు పెట్టాలి. యుద్ధంలో విజేతలుగా మారాలి మనం. ట్రై చేస్తే చరిత్రలో ఎవరు సక్సెస్ అయిన లేరు. డిసైడ్ అయితే సక్సెస్ దొరుకుతూ ఉంది. వెస్టీజ్లో మీరు కూడా డిసైడ్ చేయండి. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మీ టార్గెట్ ఏంటి మీకు తెలియకుండా మీ అప్లైనర్తో కూర్చోండి. ఎందుకంటే మన బలం మన బలహీనత మన అప్లైనర్కి తెలుస్తుంది. అవునా కదా? మనకు ఒక్కొక్కసారి మనం తప్పుడు అంచనా వేసుకుంటాం. మనకు తెలియక నా శక్తి ఇంత అయితే ఇంత అనుకుంటాం, ఇంత అయితే ఇంత అనుకుంటాం. నీ మంచి పాజిటివ్ అప్లైనర్, మీ మెంటర్ వాళ్ళ దగ్గర కూర్చోండి. నన్ను కూర్చో, డిస్టర్బ్ చేయొద్దు. పోలీసులు ఉన్నారు, పట్టుకుపోతారు. వాటర్ కావాలా? దో దా బట్టలు తీసుకో, తీసుకెళ్ళి ఎవరుకో నానా ప్లీజ్. పర్లేదు పర్లేదు, బట్టలు ఉంది కదా, 2 బాటిల్ ఉన్నాయి. నో ప్రాబ్లం. వాటర్ నాకు కావాలి, దెబ్బకి కావాలి మాట్లాడేవాడికి. నేను తాగిన వాటరు తాగన కూడా మీటింగ్ అయిపోయేదాకా. ఒక్క ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుందంట. ఈ బొడ్డోడు వచ్చాడు, మన ఐడియా మొత్తం పోయింది. దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు ఎలా దీన్ని డిస్టర్బ్ చేయాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. రాక్షసులు అంటే అబ్బాయి రాక్షసులు కాదు, ఎవరో అది సైతాన్ మనకు పంపించింది ఈ యజ్ఞాన్ని డిస్టర్బ్ చేయడానికి. ఏం పర్వాలేదు, మనం డిస్టర్బ్ అవ్వంగా డిసైడ్ అయ్యాం కాబట్టి. ఓకేనా? దయచేసి రిక్వెస్ట్, ఎవరు ఎస్ అన్నా నో అన్నా మనకు సంబంధం లేదు. మనం పోరాటం వైపు ఉండాలి. వెస్టీజ్ అంటేనే పోరాటం. మనిషి జీవితమే పోరాటాలను పోరాడిన వాళ్ళని చూసి మనం కొంత అలవర్చుకోవాలి లక్షణాలు. 14 సంవత్సరాలు కేసీఆర్ సార్ పోరాడిండు, 9 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పోరాడిండు, చంద్రబాబు నాయుడు 73 సంవత్సరాల వయసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల ముఖ్యమంత్రి, దాదాపుగా 10 years ప్రతిపక్ష నాయకుడు, విడిపోయిన ఆంధ్రకి మళ్ళీ తొలి ముఖ్యమంత్రి. ఇప్పుడు 74 సంవత్సరాల వయసులో మళ్ళీ పోరాటం అవసరం లేదు జనరల్గా అయితే. ఆయనకి చేతులు ఎత్తేసి ఇంట్లో పడుకోవచ్చు. ఎసార్ నో? పడుకున్నాడా పోరాడుతున్నాడా? మరి మనం ఏం చేస్తున్నాం? ఎండ అయితే ఎండ అంటే, చలి అయితే చలి అయితే, వర్షం అయితే వర్షం అయితే. ఇంకెప్పుడు నువ్వు పోరాడేది? ఎండలు టూ మచ్గా ఉన్నాయా? ఏం టూ మచ్ ఎండలు? పోరాడేవాడికి ఎండలు కనిపిస్తాయా? ఇప్పుడు ఎండలు అంటివి, రేపు వర్షాలు పడితే వర్షం అంటివి, చలికాలం వస్తే చలి అంటివి. నువ్వు పోరాడేది ఎప్పుడు? కొన్ని కోట్ల జీవరాశుల్లో మానవ జీవితం ఉత్తమైందంట. పెద్దలు చెప్తున్నారు, నాకు తెలియదు.
ఎన్నో కోట్ల జీవరాశుల్లో గోతం పట్టలు అవి తెచ్చుకొని ముందు గ్రీస్ తుడుచుకోవాలా. ఒక 6 నెలలు పట్టినా పర్వాలేదు. ఆ గ్రీస్ తుడవటానికి చేత కాకుండా నీ అప్లైనర్ తీసుకుపోయి ఇద్దరు కలిసి తుడవండి. ఆ గ్రీస్ తుడుచుకొని 6 నెలలు పట్టినా పర్వాలేదు, ముందు అవన్నీ తొలగించాడు. గ్రీస్ తుడవండి, తర్వాత ప్రయత్నం చేయి. మనోడు ఆవేశంతో ఎక్కాలని చూస్తున్నాడు, ఎప్పటికి ఎక్కుతాడు? మిస్టేక్స్ మార్చుకోనంత వరకు సక్సెస్ నిన్ను చూసి 4 కిలోమీటర్లు పరిగెత్తుతుంది. నువ్వు కిలోమీటర్ దూరం సక్సెస్ కోసం పరిగెత్తితే సక్సెస్ 4 కిలోమీటర్లు పరిగెత్తుతుంది నిన్ను చూసి. నీ లోపాలను రెక్టిఫై చేసుకో, నువ్వు ఉండాల్సిన విధంగా ఉండు, వెస్టీజ్ సిస్టానికి తల ఉంచు. సక్సెస్ నీ దగ్గరికి వస్తుంది, నీ కాళ్ళ దగ్గరికే సక్సెస్ వస్తుంది, నో డౌట్. నేను ప్రూవ్ చేసి మాట్లాడుతా ఉన్నాను. 5.5 years నా జర్నీ. ఏ రోజు కూడా నేను ఎక్కడికి పోయి దండం కూడా పెట్టలే. ఇది మళ్ళీ మీకు ఎవరైనా భక్తులకి మనోభావాలు దెబ్బతింటాయో నాకు తెలియదు. నా పాలసీ నేను చెప్తున్నా. నేను ఎక్కడికి పోయి దండం పెట్టలేదు, ఏ చర్చికి పోలేదు, ఏ మసీదుకి పోలేదు, ఏ గుడికి పోలేదు. మానవ సేవే మాధవ సేవ, పనియే ప్రత్యక్ష దైవాన్ని గుండెల్లో పెట్టుకొని పనిచేస్తే 20 lakhs ఈ డిసెంబర్కి ఎంఎస్ఆర్ వెళ్ళిపోతా ఉన్నాడు. ఏం కావాలి మనకు? 10 మందికి ధైర్యం నూరిపోస్తున్నాం, 10 మందికి ఇన్కమ్ ఇప్పిస్తున్నాం, 10 మందిని నడిపిస్తున్నాం, మనకు డబ్బు వస్తుంది. ఇంకే గుడి కావాలి, బడి కావాలా? ఈ పని చేయండి మీరందరూ కూడా. డిసెంబర్కి ఎంఎస్ఆర్ ఇన్కమ్ ఎంత? 20. ఇంకొంచెం కనుక నాకు కనుక బీపీ వస్తే 25. బాలకృష్ణ చెబుతారు కదా, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్దని. కసి, పోరాటం బ్లడ్లో నింపుకొని పనిచేస్తున్నాం. కంపెనీ దగ్గర ఎథికల్గా ఉంది, కంపెనీ నీతిగా ఉంది, నిజాయితీగా ఉంది, ఆనెస్ట్గా ఉంది. ఎంత కావాలంటే అంత పేదలకు ఇవ్వడానికి రెడీగా ఉంది కంపెనీ. ఇలాంటి కంపెనీలో ఉండి మనం పోరాడకుండా, యుద్ధం చేయకుండా ఊరకనే వచ్చుద్దా? ఇలాంటి కంపెనీ దొరకటం మనకు అదృష్టం. ఇక్కడ పోరాడకపోతే 100కు 1000% నీదే తప్పు. సక్సెస్ అయితే 100కు 100% నువ్వే, ఫెయిల్ అయితే 100కు 1000% నువ్వే. నీ అప్లైనర్ కాదు, నీ డౌన్లైనర్ కాదు, గుర్తుపెట్టుకోండి. పోరాడలేని వాళ్ళు యుద్ధం గురించి, ధర్మం గురించి మాట్లాడుతున్నారు. యుద్ధం చేతకాని వాళ్ళు. సార్ మాకు కనుక డిఎల్సిపి కరెక్ట్గా ఉంటే ఎరగదీసేవాడిని. డిఎల్సీ కరెక్ట్గా ఉంటే చెక్ చేద్దాం. చెప్పండి, ఎవరికి డిఎల్సీ ప్రాబ్లం ఉంటే చెప్పి 10 లక్షలు తెచ్చాడు, స్టాక్ పెట్టిపోతాం మేము, ఎరగదీయండి. ఎందుకు సార్ ఈ మాటలన్నీ? ప్రాబ్లమ్స్ చెప్పమాకండి. ప్రవీణ్ సార్ తలకాయ పోతుంది పాపం. రోజుకు నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ఎన్ని టీములు, ఎంతమంది, ప్రతి ఓడు కంప్లైంట్ చేస్తే ఆయన కూడా తట్టుకోవద్దా? ఒక్కలన్నా సార్ బాగున్నారా, మంచి చెడ్డ, మనం డూమ్ డామ్ పొడుద్దాం, గెలుద్దాం, ఏపీని కూడా 5 ప్లేస్లో ఉన్న 2nd ప్లేస్ తీసుకుపోదాం అంటే ఆయనకు జోష్ వస్తుంది. మా ఫోన్ తీయట్లేదు సార్ ప్రవీణ్ సార్ అంటే ఏం చేస్తాడు పాపం. ఆయన మైండ్ హీట్ ఎక్కుతూ ఉంటుంది. చెప్పి ఆయన పెండింగ్ పెట్టాలని కాదు, ఆయన గురుగారు చేస్తాడు. కొన్ని టెక్నికల్ ఇష్యూలు ఉంటాయి, కొన్ని పై స్థాయిలో జరగాల్సి ఉంటాయి, ఉండవా? అర్థం చేసుకోవాలి కొన్ని. మనం నీకు 10 కిలోమీటర్ల స్టోర్ ఉంది, అది సరిగా పని చేయట్లేదు, ఇంకొక 20 కిలోమీటర్లు పో. ఏమో 20 కిలోమీటర్లు పోయి స్టోర్ తెచ్చుకుంటే 100 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోండి. నేను స్టోర్కి 100 కిలోమీటర్లు గెలవాలి అంతే. ఎందుకంటే 20 లక్షలు అప్పు ఉంది వెనక మంట. నేను నా అప్లైనర్ కోసం పని చేయలే, మంట ఉంది కాబట్టి పని చేశా. మీరు కూడా మంట పెట్టుకోండి.